నమస్కారం. మనం ఈరోజు 'ఆహాలో' కొత్తగా రిలీజ్ అయిన థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ వెబ్ సిరీస్ 'పోచమ్మ' గురించి తెలుగులో పూర్తి రివ్యూ చూద్దాం. ఇందులో మొత్తం 5 ఎపిసోడ్‌లుంటాయి. ఒక్కొక్క ఎపిసోడు ఇంచుమించుగా 25 నిమిషాలుంటుంది. క్లైమాక్స్ అయితే సిరీస్‌ని కంప్లీట్ చేశాడు. సగంలో వదిలేయలేదు. అదో మంచి విషయం అని చెప్పుకోవచ్చు. స్టోరీ లైన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అరకు అటవీ ప్రాంతంలో ఉన్న ఒక పాత మ్యాన్షన్ అంటే ఒక బంగ్లా. ఆ బంగ్లాకి సంబంధించి పోచమ్మ అనే దేవతాలయం ఉంటుంది. బంగ్లా ఎదురుగానే పోచమ్మ విగ్రహం కూడా ఉంటుంది. గ్రామస్తులు ఆ దేవతను భయభక్తులతో పూజిస్తారు. కానీ ఒక క్రిస్టియన్ బిజినెస్ మ్యాన్ ఆ బంగ్లా కొనుక్కొని అక్కడ బంగ్లా ఎదురుగా ఉన్న దేవత విగ్రహాన్ని తీసేసి తన పనులు చేయడం మొదలుపెడతాడు. అయితే అక్కడి నుంచి ఏమవుతుంది? అన్ని విషయాలు చాలా బ్యాడ్‌గా మారిపోతాయి. రహస్య ఘటనలు, ఆకస్మిక మరణాలు, గూస్ బంప్స్ ఇచ్చే సన్నివేశాలు. అయితే తన రెండో కూతురు పైనుంచి పడి చనిపోతుంది. ఇది దైవిక శక్తి వలనా? లేదా మనుషులే చేసిన ప్లానా? ఇది సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ కాబట్టి ఫెయిత్ అంటే నమ్మకం వెర్సస్ రియాలిటీ మధ్య ఒక గట్టి కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది. కథలో ఒక యంగ్ పీపుల్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. అది పెద్ద ఎక్కువగా ఉండదు. ఈ సిరీస్‌లో 2, 3 చోట్ల ఫ్యామిలీతో చూడడానికి కొంచెం ఇబ్బందికర సన్నివేశాలుంటాయి. మిగతా సిరీస్ అంతా ఫ్యామిలీతో చూడొచ్చు. మొత్తం మీద పాపాలకు సాక్షి ఉంటుంది. అంటే యువర్ సిన్ హాస్ ఎ విట్‌నెస్ అని చెప్పారు. చేసిన పాపాలకు శిక్ష కూడా ఉంటుంది అని మెసేజ్ ఉంటుంది. చివరిలో దేవుళ్ళందరూ ఒక్కటే అని కూడా చెప్తారు. మొదటి సిరీస్ నుండి లాస్ట్ సిరీస్ వరకు కొంచెం స్లోగా ఉన్నా కూడా ఇంట్రెస్ట్‌గానే ఉంటుంది. సస్పెన్స్‌ని బాగానే మెయింటైన్ చేశారు. కానీ ముందుగానే కొంచెం మనం పసిగట్టగలం. ఈ సిరీస్‌లో పాజిటివ్స్ ఏంటంటే హర్రర్ ప్లస్ థ్రిల్లర్ ప్లస్ సూపర్ న్యాచురల్ మిక్స్ చాలా బావుంది. అట్మాస్ఫియర్ అండ్ టెన్షన్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ వరకు మెయింటైన్ అయింది. అయితే ట్విస్ట్‌లు కూడా బావున్నాయి. గ్రామీణ లొకేషన్స్, సెట్స్ రియలిస్టిక్‌గా ఉన్నాయి. అయితే ఇందులో నెగెటివ్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే కొన్ని పార్ట్స్‌లో కొంచెం స్లోగా ఉండొచ్చు. కానీ హర్రర్ లవర్స్‌కి ఇది బావుండొచ్చు. కొన్ని ట్విస్ట్‌లు అయితే ప్రెడిక్టబుల్‌గా ఉండొచ్చు. అంటే ముందుగా మనం ఆటిల్ని తెలుసుకోవచ్చనమాట. అయితే ఇంకా హర్రర్ ఎలిమెంట్స్ ఇంకొంచెం ఎక్కువుంటే బావుంటదని నా అభిప్రాయం. అయితే ఈ వెబ్ సీరీస్‌లో విలన్ ఎవరో నేనిప్పుడు చెప్పేస్తున్నాను. మీకు ఈ విలన్ ఎవరో తెలుసుకోవాలని ఇష్టం లేకపోతే ఈ వీడియోని ఇక్కడితో ఆపేయండి. మీకు విలన్ ఎవరో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఓకే. అయితే ఈ వీడియోలో విలన్ ఎవరంటే ఈ వీడియోలో ఉన్న ఎస్టేట్ మేనేజరే. నిజానికి ఆ ఎస్టేట్ అంతకుముందు తనదే. బిజినెస్‌లో లాసొచ్చి అమ్మేస్తాడు. తను అమ్మేసిన తర్వాత అందులో నిధి ఉందని తెలుసుకుంటాడు. మళ్ళీ తన ఎస్టేట్‌ని దక్కించుకోవడానికి తన ఫ్యామిలీతో కలిసి పన్నాగం పన్నుతాడు. ఫస్ట్ నుండి ఎంతో నమ్మకంగా ఉండి హత్యలు చేసేస్తాడు. కానీ ఇందులో తప్పు చేసిన వారందరూ శిక్ష అనుభవిస్తారు. ఇది 'పోచమ్మ' వెబ్ సిరీస్ రివ్యూ. ఇలాంటి రివ్యూలు, మూవీ ఎక్స్‌ప్లనేషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌లు కావాలంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని స్టిక్ అయిపోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.